నమస్కారం జీసీ ఆర్జేవీ వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది డి తేజశ్రీ జంతు శాస్త్ర విభాగం నుండి. మొదటిగా అంతర్జాతీయ వార్తలు. అమెరికాలోని 8 మంది భారత యువకులను అరెస్ట్, హింస, కిడ్నాప్ కేసుల్లో వీరిని అనుమానిస్తున్నట్లు అధికారులు వ్యక్తం చేశారు. వీరితో పాటుగా ఆయుధాలు, నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భారత్పై పాకిస్తాన్ అనుదాడి చేస్తుందా? దీనికి సంబంధించిన సమాచారం పాకిస్తాన్ ప్రధానమంత్రి వివరించారు. ఇది ఎవరి మీద అనుద్రిక్తతను పెంచేందుకు కాదని, కేవలం ఆత్మరక్షణ కోసమేనని ఆయన వివరించారు. జాతీయ వార్తలు. ఆపరేషన్ సింధూర్ అనంతరం బ్రహ్మస్ క్షిపణి కోసం డిమాండ్ బాగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని ఎరువులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ట్రూ డౌన్ పేరుతో దీనికి పేరు పెట్టనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు గమనించవలసిన ముఖ్య విషయం: 2 రోజుల పాటు దర్శనాలు రద్దయ్యాయి. కేవలం ఈ 2 రోజులు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనాలు కలవు. విద్యా వార్తలు. భారతదేశం ఆయుష్ ఏఐలో గ్లోబల్ లీడర్గా WHO ప్రశంస. సాంప్రదాయ వైద్యాన్ని ఏఐతో మిళితం చేయడానికి భారత్ ముందంజలో ఉంది. CUET PG 2025 ప్రిలిమినరీ ఆనర్స్కి ఈ వారం విడుదలవుతుంది. అభ్యర్థులు వెబ్సైట్లలో తన సమాధానాలను చెక్ చేసుకునేందుకు వీలవుతుంది. చివరిగా వాతావరణం. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సరికొత్త వార్తలతో రేపు ఉదయం మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.